వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్కు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీ విషయాల్లో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు హామీలకు సంబంధించిన అప్డేట్లను ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దసరా పండుగ వేళ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీపై కీలక అప్డేట్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూమ్లను అర్హులకు ఈ దసరా కానుకగా అందించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తాను అధికారంలోకి వచ్చాక ఎలాంటి భేషజాలకు పోకుండా గత ప్రభుత్వం అసంపూర్ణంగా వదిలేసిన అనేక ఇండ్లను 9 నెలల్లోనే పూర్తి చేశామని పొంగులేటి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పూర్తయిన ఇండ్లను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని నిరుపేదలకు ఈ దసరా పండుగ కానుకగా అందించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రకటించారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అభియోగాలు మోపినా పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని పొంగులేటి స్పష్టం చేశారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోందన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఆర్భాటంగా చెప్పి సుమారు 1,33,000 ఇండ్లకు టెండర్లు పిలిచారన్నారు. వాటిలో కేవలం 65 నుంచి 66,000 ఇండ్లు మాత్రమే పూర్తి చేసి మిగతా వాటిని గాలికి వదిలేశారని విమర్శించారు. మరి ఒకవైపు డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టులలో భాగంగా ప్రజలు, మేధావుల నుంచి వచ్చిన సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కుటుంబ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన బడాబాబులు అనేక చెరువులు, నాలాలు కబ్జాలు చేశారని మంత్రి ఆరోపించారు. ఫలితంగా అనేక మంది సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, మూసి పరివాహక ప్రాంతాల్లో వరదలు వస్తే బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉండగా కబ్జాలు తొలగించాలని స్టేట్మెంట్లు ఇచ్చిన కేటీఆర్ ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం స్వార్థంతో రేవంత్ రెడ్డి సర్కారును బదనాం చేయాలని చూస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. మూసి సుందరీకరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. మూసి నిర్వాసితులకు 15,000 ఇండ్లు కేటాయించామని పేర్కొన్నారు. అవసరమైతే మరో 4-5 ఇండ్లు కూడా పేదలకు ఇవ్వాలని చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అర్హులకు ఇండ్లు వచ్చేలా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.